ఈరోజు కందుకూరి వీరేశలింగం గారి యొక్క 176వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈటీ కాలేజీ కాంపౌండ్ ఏరియాలో ఉన్నటువంటి కందుకూరి వీరేశలింగం గారు రాజ్యలక్ష్మి గారి యొక్క సమాధుల దగ్గర కందుకూరి వీరేశలింగం యొక్క జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కందుకూరి వీరేశలింగం అనే మహానుభావుడి వల్ల ఈ రాజమండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలు మన భారతదేశం అంతా కూడా వ్యాపించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో 100 రూపాయలు ఇవ్వడానికి 100 సార్లు ఆలోచించేటువంటి జనం ఉన్నది. మరి కందుకూరి వీరేశలింగం గారు ఆయనకి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని మన సొసైటీకి ఆయన దానం చేయడం జరిగింది ప్రజల కోసం. సాధారణంగా ఆస్తి దానం చేయటమే కాదు, ఆయన ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని చెప్పి స్కూల్స్ వీటీ స్కూలు, వీటీ జూనియర్ కాలేజ్, వీటీ డిగ్రీ కాలేజ్, రాజలక్ష్మి కాలేజ్, అలాగే ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇలాగ అనేక సంస్థలు స్థాపించి మన రాజమండ్రి నగరం యొక్క కీర్తి ప్రతిష్టల్ని అలాగే విద్యని కూడా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా నాటక కళారంగాలను పోషించడం కోసం రాజమండ్రిలో ఒక టౌన్ హాల్ కూడా నిర్మాణం చేశారు. మరి ఆయన ఉన్నటువంటి పురమందరి వేళ ఒక దిక్కులేని స్థితిలో ఉన్నట్టుగా ఉంది. మరి ఇవన్నీ కూడా మన రాజమండ్రికి ఒక వారసత్వ సంపద. రాజమండ్రి వారసత్వ సంపద కాపాడాలని చెప్పి రాజమండ్రి వారసత్వ సంపద సమితి అని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా ఏవైతే కందుకూరి వీరేశలింగం గారి యొక్క ఆస్తులు, ఆయన చేసినటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా కాపాడటం జరుగుతుంది. వాటికి అన్నిటికీ కూడా ఈ వారసత్వ సంపద పరిరక్షణ సమితి ఒక బ్యాగగా తీసుకుని అన్ని కూడా కాపలాదారులుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈవేళ వితంతు వివాహాలంటే పూర్వం వితంతు ఎవరన్నా భర్త చనిపోతే వితంతువుని తెల్లసీర కట్టి అన్ని తీసి మామూలు కూర్చోబెట్టేవారు. వాళ్ళు బయట పెడితే ఎదురు పెడితే చాలా కీడని చెప్పి అనేవారు. కానీ వీరేశలింగం గారు ఏదైతే వితంతు వివాహాలు చేసి మరి వితంతువులు కూడా మనుషులే, వాళ్ళకి కూడా వితంతులు అయినప్పటికీ కూడా వాళ్ళకి కూడా సొసైటీలో సమానమైనటువంటి గౌరవం ఉండాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి. దానికోసం ఆయన్ని కులంలోంచి కూడా వెలియటం జరిగింది. అయినా ఆయనే బాధపడలేదు. ఈవేళ మరి వితంతులు కూడా ఎంతో ధైర్యంగా మరి పెళ్లి చేసుకోగలుగుతున్నారు అంటే అది కందుకూరి వీరేశలింగం గారి యొక్క సెలవుగా మనం భావించాలి. అటువంటి గొప్ప వ్యక్తిని ఈ రాజమండ్రిలో పుట్టడం, ఇక్కడ రాజమండ్రికి ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం కూడా మన రాజమండ్రి ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఆయన యొక్క ఆశయాల్ని ఆయన ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ చేశారో అన్నిటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా మరి వీరేశలింగం గారి యొక్క అడుగు జాడల్లో నడిచి ఆయన ఏదైతే ఆశయాలతో స్థాపించారో సంస్థలను వాటిలన్నింటినీ కూడా కాపాడి అభివృద్ధి చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.